హలో నమస్తే. వెల్కమ్ టు ఏడీ రసోయికి ఛానల్. నిన్న ఇత్తడి రాగివి కొన్ని తీసుకున్నాను కదా, వంటకి యూజ్ చేయడానికి. దానికి నేను బ్రాసో అనేది ఆర్డర్ చేశాను. నేను కొన్నాను, ఆర్డర్ చేయలేదు. ఇది ఇత్తడి, రాగి, గోల్డ్, సిల్వర్ అన్నీ క్లీన్ అవుతాయి. గ్లాస్ అయితే కొంచెం తీసుకొని రుద్దితే సరిపోద్దంట. ఏదైనా క్లాత్ తీసుకొని బాగా వైట్ షైనింగ్ అయితే వస్తుందంట. చూద్దాం. మీరు కూడా కావాలంటే ఇత్తడివి, రాగివి, దేవుడికి పెట్టే సామాన్లు ఉంటాయి కదా, కుందులు అవన్నీ, అవి కావాలంటే ఈ చింతపండు, పీతాంబరి ఇవన్నీ కాకుండా బ్రాసో లిక్విడ్ ఆర్డర్ చేయండి. అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. నాకు ఇక్కడే మార్కెట్లో దొరికిపోయింది. కావాలంటే తెచ్చుకోండి, యూజ్ చేయండి. బాగా ఇది ఉపయోగపడుతుంది. చేతులు ఇవన్నీ పాడు కాకుండా ఉంటుంది. కొంచెం లిక్విడ్ తీసుకొని, చూడండి లిక్విడ్ సౌండ్, కొంచెం క్లాత్ తీసుకొని అలా రుద్దితే సరిపోయింది. దీని రేట్ వచ్చి 310 రూపీస్ అండి. ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇకపోతే ఛానల్ వాటిలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బెంగాలీ స్పెషల్ ఓల్ చోకా అది చెప్తాను. ఓల్ అంటే కందగడ్డ అండి. కందగడ్డ ఉడకపెట్టి స్టీమ్ తోటి తక్కువ ఆయిల్ పడుతుంది. ఫ్రై అది ఇది అని కాకుండా కందగడ్డ పిట్టు అంటారు, అరటికాయ పిట్టు. మా అమ్మ సూళ్ళూరుపేట, నెల్లూరు డిస్టిక్ వాళ్ళు అంటారు. బంగాళాదుంపని ఉల్లగడ్డ అంటారు. ఉల్లగడ్డ పిట్టు, అరటికాయ పిట్టు, అలా మా అమ్మ చేస్తుంది. ఎప్పుడో తిన్నాను నేను, మళ్ళీ మర్చిపోయినా ఎలా చేయాలి ఏంటనేది. ఈరోజు నేను ఆ విధంగా బెంగాలీ స్టైల్లో వీళ్ళకి ఓల్ చోకా ఇవన్నీ పచ్చడి కూరలు అండి. తక్కువ ఆయిల్ తోటి అయిపోతాయి. విత్ ఫ్రై కాకుండా, ఆయిల్లో ఫ్రై కాకుండా ఉడకపెట్టి దాన్ని స్మాష్ చేసి ఒక రకంగా చేస్తారు. అది నేను చేసి చూపిస్తాను. పదండి వెళ్ళిపోదాం వీడియోలో. దీన్ని చోకా చేస్తాను. మనం ఫ్రై కానీ లేదా పులుసు కానీ, ఇంకా అంతకుమించి నాకు ఇంకేం కూరలు తెలియదు. కానీ నేను బెంగాలీ స్టైల్లో దీన్ని ఓల్ చోకా, ఇది కూడా నేను తెచ్చాను. ఇది ఉడకపెట్టి పచ్చికూరలు అట్లా నూనె ఆయిల్ లేకుండా శుభ్రంగా చేసుకోవచ్చు. ఎవరైనా ఆయిల్ లెస్ ఫుడ్ కావాలంటే ఇలాంటి చోకాలు చేసుకుని తినండి. నేను తయారు చేసి చూపిస్తాను. ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ వీడియో పెడతాను. అప్పటిదాకా టాటా. స్టార్ట్ చేశాను. ఇది వచ్చి కందాగడ్డ చౌక, ఓల్ చౌక అంటారు. నేను మోమో స్టీమర్ తోటి నేను స్టీమ్ చేశాను, కుక్కర్లో వేయలేదు. ఇలాంటి మెత్తగా వేసాను. నేను చౌక చేసేటప్పుడు మళ్ళీ చూపెడతా. ఓకే, ఇంకా ఆర్డర్ వస్తుంది. రే దివేష్, ఉల్లిపాయ వేయించదా? పచ్చిల్లిపాయ వేసేసాడు అందులో. మా తండ్రి పుష్పం కూరలన్నీ అక్కడ పెట్టాను టేబుల్ మీద. ठीक है, ये थोड़ा साल्ट दो पापा. కొంచెం అందులో సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడు 2:30 అయిపోతుంది టైం. అందులో సాల్ట్ వేసాను. అమెజాన్లో ఇది ఆర్డర్ చేశానండి. ఇదేంటి గ్యాస్ లైటర్ ఉంది, ఇంత పెద్దది వచ్చింది, నా అంత సైజు ఉంది. దాన్ని పెట్టి కాస్త ఒక నిమిషం ఉన్నామా పెట్టగా గ్యాస్ ఆన్ చేశాను. వాడికి ఉల్లిపాయ వేయించమన్నాడు. దీంట్లో ఉల్లిపాయ స్టార్ట్ చేస్తాను వేయించడం. ఇందులోనే మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ కాదు, కొంచెమే. చూడండి నేను తక్కువ వేసాను. కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసాను. అదే సబ్జీ అన్నీ అక్కడ పెట్టేరా. ఇంకా రైస్ కూడా తీసుకెళ్ళి. అదేంటి ఎండుమిర్చి ఆయిల్లో వేపి కొంచెం పచ్చగా దంచి ఇందులో కట్టుకున్నాను నేను. పచ్చిమిరకాయలు వేయచ్చు. పచ్చిమిరకాయలు కూడా కారం ఎక్కువైపోయింది, అందుకే నేను వేయట్లా. ఇది వచ్చి కందగడ్డ నేను స్టీమర్లో ఉడకబెట్టాను. స్టీమ్ చేశాను నేను కందగడ్డని. స్టీమ్ చేశాక ఇలా స్మాష్ చేసుకోవాలి. అందులో ఉప్పు, ఇదేంటి ఎండుమిరకాయలు ఆయిల్లో ఫ్రై చేసి అది కచ్చపచ్చగా దంచుకొని ఇందులో వేసేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా వేసేస్తాను అందులో. ఊరికే కొంచెం ఒక 2 నిమిషాల వరకు వేస్తే సరిపోయింది. అయ్యో కదిలిపోతుంది. మగుటే బ్యాగ్ ఓపెన్ చేసి బాక్స్ లాగా వేసే. ఈరోజు మా వాడు 7ంటికి లేచాడు. 7:15 స్కూల్ అయితే వచ్చి డ్రైవర్ అట్లాగే నించొని ఉన్నాడు. నిద్రపోతా ఉన్నాడు. పైకి వెళ్ళి కొట్టి వేశాను. రెడీ అయిపోయి బ్రష్ చేసుకుని స్నానం కూడా చేయలేదు. ఈరోజు అలాగే వెళ్ళిపోయాడు పాపం. వెళ్తానే అందులోనే పెట్టేశాను తినమని. తింటా వెళ్ళాడంట. ఇప్పుడే వచ్చాడు 7కి వెళ్ళి 2:30, 3 కూడా అయిపోయింది.
ఇది ఇందులో ఉల్లిపాయలు కూడా తింటాయి వేసేసా. ఈ 55 రూపాయలు కొత్తిమీర ఇందులో వేస్తున్నా. ఇవన్నీ కలిపెట్టుకోవాలి. కలిపేసి పైన కొంచెం కచ్చా తెలియాలండి ఆవాల నూనె పచ్చిది వేస్తేనే దీనికి మధ్య ఏ చౌకకైనా ఈసారి నేను ఆలు చౌక చేసి చూపిస్తాను. భలే ఉంటుంది టేస్ట్. ఇది మాట లేడీస్కి మంచిది, ఫుల్ ఫైబర్, పొట్ట నిండినట్టు ఉంటుంది, తక్కువ క్యాలరీస్, మెమరీ పవర్ పెరుగుతుంది పిల్లలకి. ఇంతకుముందు కందగడ్డ అంటే గడ్డకూరలు తినకూడదు అది ఇది అని అనేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఐరన్ కూడా ఉంటుందంట ఇందులో. ఇలాగా కలుపుకోవాలి. నమ్మకం సరిపోయిందంటండి. నమ్మకం సాల్ట్ కూడా సూపర్ డూపర్ హిట్. తిరుగులేదు అంతే. దీన్ని ఇప్పుడు ఇందులో వేసాక సైడ్ పెట్టేస్తాను. ఏం టైం पे कुछ भी नहीं मिलेगा. దీనికి స్మాష్ అయిపోతుంది. ఇదైతే 2 నిమిషాలు అయిపోతుందండి. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని తీసుకొని వచ్చాను నేను. అయిపోయింది మన ఓల్డ్ చౌక. ఇది కందగడ్డ చౌక తయారైపోయింది. అంత ఆయిల్ లేకుండా. ఒకసారి అన్నంలో మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. నేను ఇప్పుడు 2 అండా పోట్లు వేస్తాను. మా కూరలన్నీ వెళ్ళిపోయాయి టేబుల్ మీదకి. మా వాడి కోసం నేనైతే అన్నం పెట్టాలి. ఇంకా వాడికి అంతా కింద పడిపోయింది. అయ్యో. ఓకే బాయ్ టాటా. నేను కూడా అన్నం తినాలి. వాడికి పెట్టి నేను కూడా అన్నం తినాలి. టాటా. ఒకసారి అందరూ ట్రై చేయండి తప్పకుండా. ఈ కందగడ్డ వీక్లీ వన్స్ అన్నా తినండి. ఏం కాదు. గడ్డకూరలు అంటారు, దుంపలు తినకూడదు అంటారు. అవంతా ఏం లేదు. ఒకసారైనా వారానికి మీరు ట్రై చేసి తిని నాకు అమ్మా అయ్యో మెసేజ్ చేయండి. అమ్మా అయ్యో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్. అంతా ఇల్లు అంతా గందరగోళంగా ఉంది. తినే టైం కదా అందరికీ ఆఖరి.